minute. Get it how you live it. 10 toes in when we standing on business. Hi guys, welcome back to our channel హర్ష యూనివర్స్ హర్ష రివ్యూ. అయితే ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే గెస్ట్ చేయొచ్చు కూడా. ఎస్టర్డే మనకి మన సైఫ్ అలీ ఖాన్ గారి గ్లింపస్ అనేది రిలీజ్ అయింది దేవరా మూవీ నుంచి. అయితే అందరూ వెయిట్ చేస్తున్నట్టుగానే మన సైఫ్ అలీ ఖాన్ గారి రోల్ అనేది ఏంటో మనకి ముందే తెలిసింది, కానీ ఇప్పుడు ఆ రోల్ ఎలా ఉండబోతుందో విజువల్స్ రూపంలో మనకు వచ్చింది. అయితే ముందుగా గ్లింపస్ చూద్దాం. గ్లింపస్ చూశాక నా ఒపీనియన్, మీరు అందరూ చూసే ఉంటారు, మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, ఓకే? ఇట్స్ ఓన్లీ మై జెన్యూన్ రివ్యూ, ఓకే? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనేది చేసుకోండి. వీడియోస్ అనేవి అందరూ చూస్తున్నారు, కానీ చూడడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇట్ విల్ బి మోర్ నైస్, ఓకే? అయితే మనం ఇప్పుడు గ్లింపస్లోకి అయితే వెళ్ళిపోతాం, ఓకే? లెట్స్ ప్లే. నందమూరి కళ్యాణ్ యువసాత నైస్. భలే ఉన్నా సైఫ్ అలీ ఖాన్ నా కొడుకు. బా సైఫ్ అలీ ఖాన్ ఈజ్ బైరా. ఇదేంటి వేరే లుక్ ఉంది. అయితే గైస్ గ్లింపస్ అయితే చూసారు కదా, నాతో పాటు మీరు కూడా. అయితే దీంట్లో మనం చెప్పుకోగలిగే బ్రేక్ డౌన్స్ అని అన్నాం, నా ఒపీనియన్స్ అని చెప్తున్నాను అంతే. అయితే ఇప్పుడు గ్లింపస్ స్టార్టింగ్లో చూసారు కదా, ఫారెస్ట్లోకి వచ్చింది. మనకి దేవరా గ్లింపస్లో చూసుకుంటే మనకి ఎన్టీఆర్ గారిది మనకి సీలో మొత్తం రక్తంతో హాఫ్ మూన్ అలా ఇచ్చారు కదా. అంటే మనకి సినిమా ఆ జోనర్లో నడుస్తుంది, అంటే ఓషన్స్ అలాగే ఆ జోనర్లో. అయితే మనకి ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ ఏంటంటే అక్కడిది చూపించారు లాస్ట్లో, కానీ స్టార్టింగ్లో ఏంటంటే కొండలు, ఒక ట్రైబల్ ప్లేస్లో చూపించారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారిని కూడా అసలు నేనైతే ముందే ఇప్పుడు అంత బెస్ట్ లుక్లో నేను చూడలేను. అది బాలీవుడ్ వాళ్ళు కూడా చూసుకుంటారు అంత బెస్ట్ లుక్. హీఈస్ ఎ పర్ఫెక్ట్, ఒక విలన్ రోల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు. అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవడమే కాకుండా దీంట్లో కూడా ఫైట్ అయితే నాకు తెలిసి ఒక రెజ్లర్ అయ్యి ఉంటారు. నాకు తెలిసి కుస్తీ పోటీ ఆ వాతావరణం అయితే ఉంది అక్కడ, ఆ అట్మాస్ఫియర్ ఆ ఏరియాలో. ఒకడిని కుస్తీ పోటీ చేసి ఒకటి కాలు కొలిస్తే చూసారు కదా, ఆ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది అతని చుట్టూ. ఇంకా గ్లింపస్ లాస్ట్లో అయితే అతను సేమ్ దేవరా ఎన్టీఆర్ స్టైల్ అయితే ఎలా ఉందో అదే స్టైల్లో మళ్ళీ వచ్చాను. నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే ఇక్కడే కుస్తీ పోటీలో కాకుండా పార్ట్ 1లో నాకు ఎందుకో సైఫ్ అలీ ఖాన్ గారికి అదే మనకి సినిమాలో బైరా కదా పేరు, బైరాకి ఇంకా మన దేవరా మన నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్స్పెక్టెడ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సమ్ కనెక్షన్ అయితే ఉంటుంది ఉండి, ఆ తర్వాత ఆ కనెక్షన్ అనేది సైఫ్ అలీ ఖాన్ గారి వల్ల ఏదో లూజ్ అవుద్ది అని అయితే నేను అనుకుంటున్నాను అంతే. నేను ఇదే అని అయితే చెప్పను, జస్ట్ అనుకుంటున్నాను. మనకి ఇక్కడే మనకి ఎంత అరాచకంగా మనకి చూపించారంటే ఇంక మూవీలో నాకు తెలిసి సైఫ్ అలీ ఖాన్ గారి మధ్యన ఇంకా ఎన్టీఆర్ గారి మధ్యన ఇంకా ఫుల్ ర్యాంప్ ఉంటుంది వారు అనుకుంటున్నాను. నేనైతే ఫుల్ ర్యాంప్ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడే ఇంత హైప్ వస్తే మనకి రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మనకి బాబీ డియోల్ గారు కూడా యాక్ట్ చేస్తానని తెలిసింది పార్ట్ 2లో. అంటే పార్ట్ 1లో వీళ్ళిద్దరు వార్ తర్వాత లాస్ట్లో ఎంట్రీ ఇచ్చి పార్ట్ 2లో సైఫ్ అలీ ఖాన్ గారు బాబీ డియోల్ గారు ఇద్దరు కలిసి అసలు ఒక్కరితోనే వార్ అంటే, ఇద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారితో వార్ అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను. నా ఊహలో అయితే బుర్ర పోవడం అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మూవీ. ఇంకా
మన రివ్యూ చూసిన అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ, అలాగే గ్లింపస్ నచ్చిన ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్, అలాగే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అనేది తెలియజేసి ఒక లైక్, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్, పక్కన ఒక గంట కొట్టేయండి. సరేనా? బాయ్.